రెండు కుటుంబాల మధ్య రాజకీయ వైరం ఇప్పుడు కేసులతో మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఆళ్లగడ్డలో మరోసారి భూమా ఏవీ జగడం చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ రగడ ముదురుతోంది. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య మళ్లీ విభేదాలు పడచూపాయి. ఓ గోడ విషయంలో ఏవీ సుబ్బారెడ్డితో కేసు విషయంపై గొడవ జరిగింది. విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతోటి కేసు నమోదు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి ముగ్గురు కూతుర్లపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఏవీకి ముగ్గురు కూతుళ్లు, అందులో ఒకరికి ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడితో వివాహమైంది. ప్రస్తుతం ఈ గోడ విషయంలో సుబ్బారెడ్డితో పాటు ఆయన కూతుళ్లపై కూడా కేసు నమోదయ్యింది. తెలియనప్పుడు ఆమె అంటే ఏది అడ్డం ఉంటే అది ఎమ్మెల్యే కొట్టుకుంటా పోతాడు సార్. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంతో నన్నే ఇట్లా చేస్తే ఎంతమంది ప్రజలను పోటాడిస్తాను. ఆమె చరిత్ర చెప్తే చికెన్ కాడి నుంచి, బిచ్చగాళ్ళ కాడి నుంచి, శిల్పకళా మందిరం కాడి నుంచి ఏది డబ్బులు తీసుకోలేదు. ఇంతవరకు నేను నోరిప్పి మాట్లాడలేదు. రేపు నుంచి పార్టీతో సంప్రదించి ఆమె మొత్తం పరువంతా రోడ్డు మీద కీడుస్తా. ఏమని అనుకుంటుందేమో, తమాషా చేస్తుందా? ఎమ్మెల్యే అయితే తాలూకాకు రాజా? చట్టం లేదా? గౌరవం లేదా చట్టం మీద? మున్సిపల్ కమిషన్ క్లియర్ గా చెప్తున్నాడు. రేపు ఇళ్ళ మీదకి వస్తారు జేసీబీలు తీసుకొని. సరైన టయానికి డిఎస్పీ గారు ఉండి దాన్ని నిరోధించారు, కానీ లేకుంటే మా ఇంటి కాంపౌండ్ వాళ్ళు వికాలని ప్రయత్నం చేశారు.